ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. అర్జున, దేహము క్షేత్రమనియు దేహము నెరింగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథా. ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు దృష్టి కలిగి ఉండుట జ్ఞాన మార్గములనియు వానికి ఇతరములైనవి అజ్ఞానములైనవి చెప్పబడు. కార్యాకారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ప్రకృతిని మాయయనియందు అది శరీర సుఖదుఖాదులను కలుగు చేయును. క్షేత్రజ్ఞుడు ఆ సుఖదుఖములను అనుభవించుచుండు. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. శరీరము నశించినను తాను నశింపక ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరుని చూచునో వాడే ఎరిగినవాడు. అనాదిత్వా నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయం శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. అర్జున, గుణరాశిన రహితుడైన వాడు పరమాత్మ. అట్టి పరమాత్మ దేహాంతర్గతుడయ్యును కర్మలనాచరించువాడు కాడు. యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. పార్థ, సూర్యుడొక్కడే ఎల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింపజేయుచున్నాడు ఆ విధముగా నీ క్షేత్రజ్ఞుడు ఎల్ల దేహములను ప్రకాశింపజేయుచున్నాడు.